ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. మీరు ఎప్పుడైనా సరే భూమి మీద నరకాన్ని చూడాలనుకున్నారా? హాంకాంగ్లో కోవ్లూన్ వరల్డ్ సిటీ అనే ఒక సిటీ ఉంటుంది. ఆ సిటీలో ఒక స్ట్రీట్ లోపలికి వెళ్ళి చూడండి, మీకు నరకం ఎలా ఉంటుందో కనబడుతుంది. బేసిక్గా మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అదేదో చిన్న కారిడారో లేదంటే ఏదైనా బిల్డింగ్ యొక్క బేస్మెంటో అనిపిస్తూ ఉంటుంది మీకు. కానీ అది నిజం కాదు, అదొక స్ట్రీటే. కోవ్లూన్ వరల్డ్ సిటీ అనేది ఈ ప్రపంచంలోని అత్యంత హైలీ డెన్సిటీ పాపులేటెడ్ ప్లేస్. భూమి మీద అక్కడ ఉన్నంత పాపులేషన్ ఇంకెక్కడా కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ న్యూయార్క్ నగరం యొక్క పాపులేషన్ డెన్సిటీతో పోల్చినట్టయితే 182 రెట్లు ఎక్కువ ఉంటుంది. అంతమంది ఉంటారు అక్కడ. దాని కారణంగా అక్కడ ఎటువంటి సర్వీసెస్ ఉండవు. సోషల్ సర్వీసెస్ కానీ లేదంటే వేరే సర్వీసెస్ కానీ ఏవి కనబడవు మనకు. అక్కడ సువేజ్ ఉండదు, వాటర్ సప్లై సిస్టమ్ ఉండదు, అన్ని ప్యాసేజెస్ కూడా చాలా చిన్నగా ఉంటాయి. బిల్డింగ్స్కి మధ్య అసలు గ్యాప్ ఉండదు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా చెత్తే కనబడుతూ ఉంటుంది, పైనుంచి మీ మీద పడుతూ ఉంటుంది. మీ మీద చెత్త పడకూడదంటే మీరు ఆ సందుల్లోంచి వెళ్తున్నప్పుడు తల మీద గొడుగు పెట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది. సాధారణంగా వర్షం పడుతున్నప్పుడు గొడుగు తల మీద అడ్డుగా పెట్టుకుంటాం కాపాడుకోవడం కోసం. కానీ ఒకవేళ మీరు ఆ సందుల్లోంచి వెళ్తున్నట్టయితే మీ మీద వర్షం పడదు, బయట పడుతున్నా కూడా, ఎందుకంటే అంత ఇరుగ్గా ఉంటుంది కాబట్టి. కానీ మధ్యలో పడే చెత్త అంతా కూడా మీ మీద పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీరు ఆ గొడుగులను అయితే పెట్టుకోవాలి. కాకపోతే ఏంటంటే ఇదంతా కూడా ఒకప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఆ నగరం అనేది లేదు. హాంకాంగ్ అథారిటీస్ 1994 సంవత్సరంలో కోవ్లూన్ వరల్డ్ సిటీని కంప్లీట్గా డెమోలిష్ చేశారు. ఎందుకంటే అది భూమి మీద నరకంలా వాళ్ళకి అనిపించింది కాబట్టి. కాకపోతే ఇప్పటికీ కూడా ఈ భూమి మీద అటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఈరోజు ఈ వీడియోలో వాటి గురించి తెలుసుకోబోతున్నాం. అవైతే నిజంగానే నరకంలా కనిపిస్తూ ఉంటాయి. అక్కడ బ్రతికునడం కన్నా చనిపోవడం బెటర్ అని మనకు అనిపిస్తూ ఉంటుంది. బట్ స్టిల్ అక్కడ కొంతమంది నివసిస్తున్నారు అటువంటి పరిస్థితులను తట్టుకొని కూడా. సో ఈరోజు ఈ వీడియోలో వాటి గురించి తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డర్టీయెస్ట్ సిటీస్తో మొదలు పెడదాం. ఈ డర్టీయెస్ట్ సిటీస్ లేదంటే స్లమ్స్, వీటిలో ఫస్ట్ పొజిషన్లో ఉండేది అయితే ప్రస్తుతానికి ఇండియాలోని ముంబైలో ఉన్న ధారావి స్లమ్. ఈ ధారావి స్లమ్ సుమారుగా 531 ఎకరాలు లేదంటే 215 హెక్టార్ల ప్రాంతంలో ఉంది. దీంట్లో 10 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడ ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే దీని యొక్క సువేజ్ సిస్టమ్. 2006 సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్కి చెందిన హ్యూమన్ డెవలప్మెంట్ సంస్థ ఒక రిపోర్ట్ని ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఏమని తెలియజేసిందంటే ఈ ధారావిలో ప్రతి 1500 మందికి ఒక టాయిలెట్ మాత్రమే ఉంది. సో 1500 మందికి ఒక బాత్రూమ్ అంటే ఇంకా చూసుకోండి ఎంత వరస్ట్ పొజిషను. పోనా 1500 మందిలో ఒకరు వాడారనుకున్న మిగతా 1499 మంది పరిస్థితి ఏంటి? వాళ్ళు అందుకని దగ్గరలో ఉన్న నదిలోకి వెళ్ళి వాళ్ళ యొక్క కాలకృత్యాలన్నీ కూడా తీర్చుకుంటూ ఉంటారు. బాధాకరమైన విషయం ఏంటంటే దాంట్లోనే బట్టలు ఉతుకుతుంటారు, దాంట్లోనే స్నానాలు చేస్తుంటారు, అన్నీ చూస్తుంటారు. అండ్ ఇదొక్కటే కాకుండా ఆ నదిలోకి దగ్గరలో చాలా కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్ అన్నీ కూడా వాటి యొక్క వేస్టేజ్ని డంప్ చేస్తూ ఉంటాయి. సుమారుగా 5000 ఎంటర్ప్రైజెస్ ఆ రివర్ యొక్క చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నాయి. దాని కారణంగా అది కంప్లీట్గా పొల్యూటెడ్గానే ఉంటుంది ఇప్పుడు. అండ్ అలాగే ఈ ధారావిలో కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు, ఒక 15,000కి పైగా చిన్న షాపులు లాంటివి, చిన్న ఫ్యాక్టరీ లాంటివి కూడా ఉన్నాయి మొత్తం కలిపి. సో వీటి కారణంగా మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా ఎయిర్ పొల్యూషన్తో నిండిపోయి ఉంటుంది. దాని కారణంగా ఆ ప్రాంతంలో నివసించే వాళ్ళకి చాలా మందికి లంగ్ క్యాన్సర్, ట్యూబర్క్యులోసిస్, ఆస్తమా ఇటువంటివన్నీ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్లో మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ని ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి. బట్ ఏంజిల్ వన్ అండ్ అప్స్టాక్స్ ఈజ్ ద బెస్ట్ కంపెనీస్. ఈ కంపెనీస్ యొక్క లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాటి మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. రెండిట్లో మీరు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. ఏంజిల్ వన్లో అయితే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని ఎర్న్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ని డీప్గా స్టడీ చేసి అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ సంపాదించవచ్చు. ఇప్పుడే డీమాట్ అకౌంట్స్ని ఓపెన్ చేసుకోండి. బట్ పూర్తి స్థాయిలో స్టాక్ మార్కెట్ గురించి అవగాహన వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటి మీద క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. మ్యాటర్ని ఇంకా వరస్ట్గా చేయడానికి అక్కడ ఉన్న అన్సానిటరీ కండిషన్స్ కారణంగా ధారావిలో చాలా మందికి టైఫాయిడ్ అనేది రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. సో టైఫాయిడ్కి ఆ ప్రాంతం అనేది నిరంతరం ఇల్లులా మారిపోయింది. ఎంతలా అంటే రోజుకు సుమారుగా ఆ ప్రాంతం నుంచి 4000కి పైగా కేసులు వస్తూ ఉంటాయి. సో అంతమందికి టైఫాయిడ్ వస్తుందంటే ఇంకా మీరే అర్థం చేసుకోవచ్చు. అయితే ధారావి అనేది ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. ఒకప్పుడు అది నిజంగానే ఒక అడవిలా ఉండేది, మొత్తం వాటర్తో నిండిపోయి ఉండేది. కాకపోతే చాలామంది రిఫ్యూజీస్ వేరు ప్రాంతాల నుంచి ఆ ప్రాంతానికి రావడం, అలాగే చిన్న పనులు చేసుకునే వాళ్ళు కూడా ఆ ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతంలో గుడిసెలను ఏర్పాటు చేసుకోవడం, మెల్లిమెల్లిగా అక్కడ ఉన్న స్వామ్స్ అన్ని కూడా ఎండిపోయిన తర్వాత అక్కడ కూడా ఇళ్ళు కట్టేసుకోవడం. సో అలాగా మొత్తం అందరూ కూడా
ఆ పరిస్థితుల మధ్య అంతటి వరస్ట్ కండిషన్ మధ్య బ్రతకడానికి అలవాటు పడిపోయారు. ఆ ప్రాంతంలో సుమారుగా 25% మంది చెత్తని రీసైక్లింగ్ చేయడంలోనే మునిగిపోయి ఉన్నారు. అంత చెత్త అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది ఆ ప్రాంతంలో. బేసిక్గా ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయించడానికి, ఈ ప్రాంతంలో మంచి కమర్షియల్ కాంప్లెక్స్లు వంటివి కట్టడానికి చాలామంది ట్రై చేశారు నాయకులు. బట్ అక్కడ వాళ్ళు మాత్రం ఆ ప్రాంతాన్ని వదిలి పోమంటున్నారు. సో దాని కారణంగా ఇంకా వేరే ఆప్షన్ లేక వాళ్ళని అక్కడే వదిలేయాల్సి వచ్చింది. అయితే ధారావిలో కేవలం 25% మంది మాత్రమే చెత్తను రీసైక్లింగ్ చేస్తూ ఉంటారు. ఆ వర్క్ విషయంలో ఇన్వాల్వ్ అయి ఉంటారు. కానీ ఈజిప్ట్లోని కైరోలో మాన్షియాద్ నాజర్ అనే ఒక ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో 100% మంది రెసిడెంట్స్, దాదాపుగా 96 నుంచి 98% మంది రెసిడెంట్స్ గార్బేజ్ కలెక్టర్స్ కానీ పనిచేస్తున్నారు. సో అందుకని ఆ ప్రాంతానికి గార్బేజ్ సిటీ అన్న పేరు కూడా వచ్చింది. ఈ ప్రాంతంలో సుమారుగా 40,000 మంది ప్రజలు నివసిస్తూ ఉంటారు. ఇది మొత్తం 1359 ఎకరాల ప్రాంతంలో విస్తరించి ఉంటుంది. ఆ నగరం మొత్తం మనకి చెత్తతోనే నిండిపోయి ఉంటుంది. ట్రాష్తో, ప్లాస్టిక్తో, షాపింగ్ బ్యాగ్స్తో, వీటన్నిటితో నిండిపోయి ఉంటుంది. మనకి ఆ నగరంలో చెత్త కనబడిన ఏకైక ప్రాంతం ఏదైనా ఉంది అంటే ఆ నగరంలో ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్ మాత్రమే ఈ చెత్త లేకుండా కనబడుతూ ఉంటుంది. అక్కడ మీరు ఏ ఇంటికి వెళ్ళి చూసినా కూడా మీకు ఆల్మోస్ట్ చెత్త కనబడుతూ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లోనే పెద్ద పెద్ద రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్స్ అన్నీ కూడా ఈ చెత్తని సెపరేట్ చేస్తూ వాటన్నింటినీ కూడా ప్యాక్ చేస్తూ కనబడుతూ ఉంటాయి. ఆ ఇళ్ల యొక్క పై భాగాలేమో మీకు వేర్ హౌస్లా కనబడుతూ ఉంటాయి. అంటే ప్యాక్ చేయబడిన వాటన్నింటినీ కూడా ఇంటి పై భాగంలో స్టోర్ చేస్తూ ఉంటారు. సో అలాగా మొత్తం అన్ని ప్రాంతాలు కూడా చెత్తతోనే నిండిపోయి కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే అక్కడి ప్రజలు దీన్ని చాలా ఇష్టంగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ చెత్తని రీసైక్లింగ్ చేయడం ద్వారా ఎంతో కొంత ప్లాస్టిక్ పొల్యూషన్ తగ్గించిన వాళ్ళు అవుతున్నారనే ఉద్దేశం కూడా వాళ్ళకు వచ్చింది. అట్ ద సేమ్ టైం వాళ్ళు చేస్తున్న పని కారణంగా వేరే వాళ్ళు హ్యాపీగా ఉన్నారన్న ఫీలింగ్లో కూడా ఉన్నారు. సో వాళ్ళు చేస్తున్న పని వాళ్ళకైతే నచ్చుతుంది. అక్కడికి వచ్చే మొత్తం చెత్తలో 85% చెత్త రీసైకిల్ చేయబడుతూ ఉంటుందంట. సో అది నిజంగా చాలా అంటే చాలా గొప్ప విషయం. మొత్తం కైరో నగరం అంతటి నుంచి చెత్తను కలెక్ట్ చేసి ఈ ప్రాంతాన్ని తెచ్చి రీసైకిల్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళైతే ఎప్పటికీ కూడా గివ్ అప్ ఇవ్వము అన్నట్టుగానే ఉన్నారు. కాకపోతే ఇంకా వరస్ట్గా తయారవుతోంది ఎప్పటికప్పుడు సిచ్యువేషన్. బట్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకంటే వరస్ట్ ప్రాంతాలు ఇంకా చాలానే ఉంటాయి, వాటితో పోలిస్తే మేము బెటరే అనుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళకంటే వరస్ట్గా మోస్ట్ పాయిజనస్ సిటీస్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న నగరం కోసం మాట్లాడుకుందాం. అది ఇంకేదో కాదు, పాకిస్తాన్లో ఉన్న లాహోర్ నగరం. బేసిక్గా ఈ నగరం చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. కాకపోతే అట్ ద సేమ్ టైం దీని యొక్క ఎయిర్ ఈ ప్రపంచంలోని అత్యంత డర్టీయెస్ట్ ఎయిర్స్లో ఒకటి. దాని కారణంగా అక్కడి ప్రజల యొక్క ఆయుష్ సుమారుగా 5 ఏళ్ల వరకు తగ్గిపోతుంది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మొత్తం ప్రపంచం యొక్క యావరేజ్తో పోల్చినట్టయితే వీళ్ళు 5 ఏళ్ళు తక్కువే బతుకుతారు అక్కడ వాళ్ళు. దానికి కారణం ఏంటంటే ఎన్నో దశాబ్దాల పాటుగా ఆ ప్రాంతంలో అసలు ఏమాత్రం కంట్రోల్ చేయబడని వెహికల్ ఎమిషన్స్ రెగ్యులర్గా బయటకు వచ్చేసి సిటీలో మొత్తం నిండిపోయాయి. అండ్ ఆ ప్రాంతంలో వాడే ఫ్యూల్ కూడా చాలా తక్కువ క్వాలిటీతో ఉంటుంది. దాని కారణంగా కూడా ఎమిషన్స్ బాగా పెరిగిపోయాయి. అలాగే పంటలను రెగ్యులర్గా తగలబెడుతూ ఉంటారు. అలాగే క్లైమేట్ చేంజెస్ కూడా ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయి. దీని కారణంగా లాహోర్ రెసిడెంట్స్ ఈవెన్ వాళ్ళ యొక్క నగరాన్ని చూడలేని పరిస్థితిని ఎప్పటికప్పుడు ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అంతా కూడా స్మాగ్తో నిండిపోయి ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఢిల్లీలో కూడా ఇటువంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయింది. బట్ లాక్డౌన్ కారణంగా మొత్తం సెట్ అయింది, కానీ మళ్ళీ పాత స్టేజ్కి అయితే వచ్చేస్తుంది. బట్ ఢిల్లీ కంటే ఇంకా చాలా వర్స్ట్ కండిషన్లో ఉంటుంది లాహోర్ సిటీ. అక్కడ సుమారుగా 11 మిలియన్ పైగా ప్రజలు అయితే నివసిస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా కొన్నిసార్లు అసలు ఏమి చూడలేని పరిస్థితిని కూడా ఫేస్ చేస్తుంటారు. బట్ వేరే ఆప్షన్ లేదు, వాళ్ళకి అక్కడే ఉండాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడే ఉంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి వచ్చే చెమటలో కూడా కొంత డస్ట్ అయితే కలిసిపోయి ఉంటుందని అయితే వాళ్ళు నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే అంత భారీ స్థాయిలో అక్కడ డస్ట్ అయితే ఉంటుంది కాబట్టి. అండ్ ఎప్పుడైనా బయటకు వెళ్తే చాలు ఒంటి మీద మొత్తం అంతా కూడా టాక్సిక్ డస్టే కనబడుతూ ఉంటుంది వాళ్ళకి. దీని కారణంగా ప్రతి ఏడాది కూడా సుమారుగా 1,00,000 మంది ఆ ప్రాంతంలో చనిపోతున్నారు. దానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఏంటంటే ఐరన్, నికెల్, కాపర్ ఇటువంటి చిన్న చిన్న పార్టికల్స్ అన్నీ కూడా వాళ్ళ యొక్క లంగ్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళ యొక్క బ్లడ్ స్ట్రీమ్లో కలిసిపోయి వాళ్ళకి హార్ట్ డిసీజెస్, లంగ్ డిసీజెస్, క్యాన్సర్స్, ఐ ఇన్ఫెక్షన్స్ వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాయి. అండ్ లాహోర్లో ఉన్న మహిళలు పిల్లలకి తక్కువ టైంలోనే జన్మనిచ్చేస్తారంటే 7 నెలల్లో, 8 నెలల్లో, 6 నెలల్లో జన్మనిచ్చేస్తూ ఉంటారు. అండ్ ఆ బేబీస్ కూడా అండర్ డెవలప్డ్గా పుడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క బ్రెయిన్స్ యాక్టివ్గా ఉండవు, సరిగ్గా పనిచేయవు. అండ్ ఆ బ్రెయిన్స్ పూర్తిగా డెవలప్ కావు కూడా ఫర్దర్గా కూడా. సో అటువంటి ప్రాబ్లమ్స్ మధ్య వాళ్ళందరూ కూడా నివసిస్తున్నారు. సో అది ఒక రకమైన నరకం లాంటిదే వాళ్ళందరికీ కూడా. కానీ ఒకప్పుడు లాహోర్ ఇలాగ ఉండేదా అంటే లేదు. ఒకప్పుడు లాహోర్ చాలా అందంగా ఉండేది. షాల్మార్ గార్డెన్స్తో చాలా అద్భుతంగా కనబడేది. భూమి మీద స్వర్గం ఉన్నది అన్నట్టుగా అనిపించేది. ఇప్పటికీ కూడా ఉంది ఆ గార్డెన్, కానీ ఏం లాభం, స్వర్గం నరకం రెండు మిక్స్ అయిపోయినట్టు కనబడుతూ ఉంటాయి. నరకమే ఎక్కువ డామినేట్ చేసేస్తూ ఉంటుంది.
అయితే లాహోరు బ్రతకడానికి వీలు లేని పొజిషన్లో ఉంది. కానీ అలాంటిదే ఇంకొకటి కూడా ఉంది, దాని పేరు పెరూలోని లా ఒరయా. ఇది కూడా దగ్గర దగ్గర లాహోర్ లాగే ఉంటుంది పేరు వినడానికి, కాకపోతే కంప్లీట్గా డిఫరెంట్. అది ఒక చిన్న సిటీ. ఇది సుమారుగా 390 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉంటుంది. అయితే ఈ సిటీలో 35,000 మంది ప్రజలు మాత్రమే నివసిస్తూ ఉంటారు. వాళ్ళలో కేవలం 5% మందికి మాత్రమే ఆరోగ్యపరమైన సమస్యలు లేవు, మిగతా 95% మందికి ఉన్నాయి. సో మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే అక్కడ ఉన్న మొత్తం పిల్లల్లో 99% మంది పిల్లలకి బ్లడ్లో లెడ్ లెవెల్ సుమారుగా 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది నార్మల్గా ఉండాల్సిన దానికంటే. సో అంతటి దారుణమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు అక్కడ ప్రజలు. దానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న ఒక స్టీల్ ప్లాంట్, అది 1922 నుంచి 2009 వరకు పనిచేసింది. అండ్ ఆ టైంలో ఎవరు కూడా దాని గురించి పట్టించుకోలేదు, ఎటువంటి క్లీన్సింగ్ మెజర్స్ తీసుకోలేదు. దాని కారణంగా దాని యొక్క వేస్టేజ్ అంతా కూడా చాలా దారుణమైన స్థాయిలో దగ్గరలో ఉన్న వాటర్ బాడీస్లో కలిసిపోయింది. దాని కారణంగా ఆ వాటర్స్లో చాలా పెద్ద మొత్తంలో సల్ఫర్ డయాక్సైడ్, ఆర్సెనిక్, కాడ్మియం ఇవన్నీ కూడా కలిసిపోయి అవన్నీ కూడా వాళ్ళ యొక్క శరీరాల మీద చాలా తీవ్రమైన ఇంపాక్ట్ని చూపిస్తున్నాయి. అక్కడి నేల కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది ప్రస్తుతానికి. అయితే పెరు అథారిటీస్ ఏమో ప్రస్తుతానికి దాన్ని మళ్ళీ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆ స్టీల్ ప్లాంట్ని 2009లో క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు 13 ఏళ్ళు అయింది. దాన్ని మళ్ళీ రీఓపెన్ చేద్దామనంటే ట్రై చేస్తున్నారు, కానీ ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు దాన్ని ఓపెన్ చేయడానికి ఆ నగర ప్రజలు. సో ప్రాణాలు పోతాయని తెలిసి కూడా ఎవరైనా దాన్ని ఓపెన్ చేయడానికి ఒప్పుకుంటారో చెప్పండి, కానీ గవర్నమెంట్ మాత్రం దాన్ని ఓపెన్ చేస్తాము అన్నట్టే ఉంది. సో అది అలా డిబేట్లు నడుస్తున్నాయి ప్రస్తుతానికైతే. అయితే పెరు వాళ్ళు అక్కడ ప్రజల జీవితాన్ని మరింత వరస్ట్గా మార్చాలనుకుంటున్నారన్న విషయం మనకు అర్థమవుతుంది, బట్ ఇంకా చేయలేదు వాళ్ళు. కానీ చైనా ఏంటంటే ఆల్రెడీ కొంతమంది ప్రజల యొక్క జీవితాన్ని వరస్ట్గా మార్చేసింది. వాటిని ద స్కేరియెస్ట్ విలేజెస్ ఇన్ ద వరల్డ్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకు అంటే అక్కడ సాధారణ మనుషుల్ని కూడా ఖైదీల్లాగా మార్చేస్తూ ఉంటారు కాబట్టి. ఇది చైనాలోని సింగ్జియాంగ్ అనే ఒక ప్రాంతంలో ఉన్నాయి. ఇది చైనా యొక్క నార్త్ వెస్టర్న్ భాగంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో కొన్ని క్యాంప్స్ ఉంటాయి, వాటిని కరెక్షనల్ విలేజెస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. వీటిని ఇక్కడికి ఎందుకు పెట్టారంటే కొన్ని ఇండిజినస్ పాపులేషన్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చేస్తారు. అందులో ఎక్కువగా ముస్లిమ్స్ ఉంటారు, మెయిన్గా చెప్పాలంటే సున్నీ ముస్లిమ్స్ ఉంటారు. వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో బందీలుగా మార్చేస్తారు. ఎడారి మధ్యలోకి తీసుకొని వచ్చి వాళ్ళని వదిలేస్తారు. వాళ్ళకి ఎటు వెళ్ళడానికి వీలు లేకుండా ఆర్మర్డ్ గేట్స్తో గట్టి ప్రొటెక్షన్ ఉంటుంది, అండ్ థిక్ వాల్స్ ఉంటాయి, అండ్ బార్బర్డ్ వైర్తో కవరింగ్స్ ఉంటాయి. సో వాళ్ళు ఎటు పోవడానికి కూడా ఏమాత్రం ఆప్షన్ లేదు వాళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ గేమ్ మెక్డోగల్ అనే ఒక యునైటెడ్ నేషన్స్ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ ఆన్ మైనారిటీ ఇష్యూస్, అంటే రేషియల్ డిస్క్రిమినేషన్ ఏదైతే మైనారిటీస్ మీద జరుగుతూ ఉంటుందో వాటి కోసం పోరాడే ఒక వ్యక్తి ఈ జిన్జియాంగ్ అనే ఒక ప్రాంతాన్ని ఈ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద వరస్ట్ ప్రాంతంలో ఒకటిగా పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది. అంతేకాకుండా అక్కడ జరుగుతున్న దారుణాలు ఇంకెక్కడ కూడా జరగట్లేదని తెలియజేసింది. ఈ విలేజెస్లో సుమారుగా 10 లక్షల మంది ఖైదీలుగా ఉన్నారు. అసలైన సంఖ్య ఇంకా ఎక్కువ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ లోకల్ ప్రజలతో కలిసి మాట్లాడి వాళ్ళ యొక్క పరిస్థితులు ఏంటో తెలుసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడానికి లేదు. ఎవరైనా విజిటర్ ఆ ప్రాంతానికి వచ్చినట్టయితే మిలిటరీ వాళ్ళు వాళ్ళ గురించి మొత్తం చెక్ చేసి వాళ్ళని లోపలికి అలౌ చేస్తారు. అండ్ వాళ్ళు వాళ్ళ యొక్క మొబైల్లో ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని పేరు జింగ్ వాంగ్ వీషీ. ఈ అప్లికేషన్ ఏం చేస్తుందంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్క విషయాన్ని కూడా మానిటర్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆ యూజర్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని అథారిటీస్కి, అఫీషియల్స్కి అందిస్తూ ఉంటుంది రెగ్యులర్గా. సో ఈవెన్ పోలీస్ అఫీషియల్స్ ఆ ప్రాంతానికి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు కూడా ఇదేదో ఒక ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ అన్నట్టే ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. అంతటి ప్రమాదకరమైన సిచ్యువేషన్స్ అయితే ఆ ప్రాంతంలో కనబడుతూ ఉంటాయి. ఒక బ్లాక్ నుంచి ఇంకొక బ్లాక్ మూవ్ అవ్వాలన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క ప్లాస్టిక్ ఐడి వాళ్ళ చేతుల్లో ఉండాల్సి ఉంటుంది. లేదంటే ఇంకా పోలీస్ ఆఫీసర్స్ అయినా కూడా చంపేస్తారు వాళ్ళని. పోలీస్ ఆఫీసర్ యొక్క మొబైల్స్ కూడా రెగ్యులర్గా చెక్ చేయబడుతూ ఉంటాయి. సో మొత్తం అంతా కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అక్కడ బ్యాంక్స్ ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి, సూపర్ మార్కెట్స్ ఉంటాయి, అండ్ ఇన్ఫ్యాక్ట్ అండర్ గ్రౌండ్ రోడ్స్ కూడా ఉంటాయి. బట్ అన్ని చోట్ల కూడా కెమెరాస్ ఉంటాయి. ఆ కెమెరాస్ రెగ్యులర్గా అందరినీ మానిటర్ చేస్తూనే ఉంటాయి. ఆ కంట్రీ మొత్తంగా సుమారుగా 20 మిలియన్ కెమెరాస్ ఉన్నాయి. ఈ 20 మిలియన్ కెమెరాస్ రెగ్యులర్గా అందరినీ చెక్ చేస్తూనే ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు అయితే చిన్న రీజన్స్ కూడా అక్కడ అరెస్ట్ చేస్తూ ఉంటారు. ఒకసారి అయితే ఒక ముస్లిం జంటని బియర్డ్ని కలిగి ఉన్నారని, బుర్ఖాని ధరించారని అరెస్ట్ చేశారు. సో అటువంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ. ఎవరైనా సరే ఎక్సెసివ్ రిలీజియసిటీని చూపించినట్టయితే, అంటే ఓవర్ ట్రెడిషనల్ బట్టలు వేసుకోవడం, పబ్లిక్లో ఖురాన్ గురించి మాట్లాడటం, ఖురాన్ చదవడం, అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ పిల్లలకి అరబిక్ పేర్లు పెట్టడం, ఏం చేసినా కూడా వాళ్ళని అణిచేస్తారు. అక్కడ ముస్లిమ్స్ అనేవాళ్ళు ఉండడానికైతే వీలు లేదు. అయితే ఇది మాత్రమే కాదు, చైనాలో ఇంకొక నరకం లాంటి ప్రాంతం కూడా ఉంది. అది షాండాంగ్లోని గ్వాన్జువావా అనే ఒక ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా స్టమక్ క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. ఈ ప్రపంచంలో ఏ ప్రాంతంలోని లేనంత హయ్యెస్ట్ రేట్ ఆఫ్ స్టమక్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ఈ ప్రాంతంలోనే జరుగుతూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే అక్కడ లోకల్ పీపుల్ అందరూ కూడా
దగ్గరలో ఉన్న అల్యూమినియం ప్లాంట్ నుంచి వచ్చిన వేస్టేజ్తో నిండిపోయి ఉన్న వాటర్ బాడీస్ నుంచి వాటర్ని తీసుకొని తాగుతూ ఉంటారు. సో దాని కారణంగా వాళ్ళందరికీ కూడా క్యాన్సర్ వస్తూ ఉంటుంది. అండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చాలా మంది క్యాన్సర్ రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. అందుకని ఆ ప్రాంతాలని క్యాన్సర్ విలేజ్ అని పిలుస్తూ ఉంటారు. ఇటువంటి సుమారుగా 27 ప్రావిన్సెస్లో 250 నుంచి 400 దాకా ఉన్నాయి విలేజెస్. ఇన్ఫ్యాక్ట్ 2017 వరకు గవర్నమెంట్ అసలు ఇటువంటి ఉన్నాయని కూడా బయట ప్రపంచానికి తెలియజేయలేదు. కానీ ఆ టైంలో ఏమైందంటే కొంతమంది చైనీస్ బ్లాగర్స్ ఈ విషయంలో ఇంటర్ఫీర్ అయ్యి దాని గురించి ప్రపంచం మొత్తానికి తెలియజేశారు. సో అప్పుడు చైనా గవర్నమెంట్కి ఇంకా వేరే ఆప్షన్ లేక దీని గురించి బయట ప్రపంచానికి ఒప్పుకోవాల్సి వచ్చింది. సో అప్పుడు చైనా చెప్పిన లెక్కలు విని మొత్తం ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే అన్ని లక్షల మంది అంత వరస్ట్ పొజిషన్లో బతుకుతున్నారని అప్పుడే తెలిసింది కాబట్టి. అండ్ ఇంక ఈ ప్రపంచంలోకి వెళ్ళిన అత్యంత ఆఫుల్ కంట్రీస్ కూడా ఉన్నాయి. సో వాటిని డ్రెడెడ్ కంట్రీస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అందులో అత్యంత ముఖ్యమైనది ఆఫ్రికాలోని బురుండి. ఇది బేసిక్గా చాలా చిన్న కంట్రీ. దీని యొక్క ఏరియా మొత్తం కేవలం 27,830 చదరపు కిలోమీటర్లు మాత్రమే. బురుండితో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అక్కడ అథారిటీస్ దగ్గర కానీ ప్రజల దగ్గర కానీ ఎవరి దగ్గర కూడా డబ్బులు లేవు. ఈవెన్ అక్కడ ఒక ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఆ ఎయిర్పోర్ట్లో స్క్రీన్ పాడైపోయింది. ఆ పాడైపోయిన స్క్రీన్ని రిపేర్ చేయించడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అంతటి దారుణమైన పరిస్థితిలో ఉంది ఆ కంట్రీ ఇప్పుడు. అక్కడ సుమారుగా 11 మిలియన్ అంటే 1,10,00,000 మందికి పైగా నివసిస్తూ ఉన్నారు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఫార్మింగ్ మీదే డిపెండ్ అయిపోయి ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఫిషింగ్ కూడా ఎక్కువగానే జరుగుతూ ఉంటుంది. బట్ దానికి కూడా నెట్స్ కొనుక్కోవడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. 7 నుంచి 10 మంది ఒక చిన్న పెంకుటింట్లో నివసిస్తూ ఉంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ దగ్గర మంచాలు ఉండవు, ఏమీ ఉండవు, కటిక నేల మీదే పడుకుంటూ ఉంటారు. బురుండిలో సైకిల్ ఉంటే మీకు గొప్ప. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇంకే వెహికల్స్ ఉండవు. ఒకవేళ సైకిల్ ఉన్నదనుకోండి ఇంకా వాళ్ళు గ్రేట్ అన్నట్టే. బయట నుంచి వచ్చిన కొంతమంది టూరిస్టులు ఇలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఎప్పుడో పాత పడిపోయిన కొన్ని ట్రాన్స్పోర్ట్ వెహికల్ని రెంట్గా తీసుకొని అక్కడ తిరుగుతూ ఉంటారు. కానీ నిజానికైతే అక్కడ సైకిళ్ళు మాత్రమే ఉంటాయి. అండ్ గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించిన కొన్ని వ్యాన్లు, లారీలు లాంటివి అక్కడక్కడ కనబడుతూ ఉంటాయి. అండ్ ఆ సైకిల్ మీద వెళ్తున్న వాళ్ళు ఎక్కువ దూరాలు ఆ సైకిళ్ళు తొక్కలేక ఆ వ్యాన్లు, లారీలు పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోతున్న టైంలో కొన్నిసార్లు ఎన్నో ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ కూడా లేదు, అలాగే వెళ్ళాలన్నట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. అలాగే హైతీ అనే ఒక ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో కూడా మీరు ఎప్పుడు వెళ్ళి చూసినా కూడా చిన్నపిల్లలు మట్టితో చేయబడిన కేక్స్ని తింటూ ఉంటారు. సో పెద్దవాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారంటే రోజంతా కూడా ఆ మట్టితో చేయబడిన కేక్స్ని తయారు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇంక వేరే ఆప్షన్ కూడా లేదు. అలాగే లైబీరియాలో కోతుల మాంసాన్ని తింటూ ఉంటారు. వాళ్ళకి తినడానికి ఇంక వేరే ఆహారం లేక వాళ్ళు అదే తింటూ ఉంటారు. అండ్ వాళ్ళ కారణంగానే ఎబోలా వైరస్ వచ్చింది. వాళ్ళ కారణంగానే ప్రపంచం అంతా కూడా ఒక టైంలో దారుణంగా ఇబ్బంది పడింది. సో ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ 46 ఉంటే అందులో 33 కంట్రీస్ ఆఫ్రికాలోనే ఉన్నాయి. ఇంకా అర్థం చేసుకోవచ్చు ఆఫ్రికా యొక్క కండిషన్ ఎంత వరస్ట్గా ఉందో, అక్కడి మనుషులు ఎంత దారుణమైన పరిస్థితుల మధ్య నివసిస్తున్నారో. సో భూమి మీద ఉన్న కోటీశ్వరులు అందరూ కూడా మార్స్ మీదకి వెళ్ళడానికి లేదంటే వేరే గ్రహాల మీదకి వెళ్ళడానికి బోర్డులు అంత డబ్బు ఖర్చు పెడుతున్నారు. అలా కాకుండా భూమి మీద ఉన్న వేరే ప్రాంతాలను కొంచెం అభివృద్ధి చేసుకోవడానికి ట్రై చేసినట్టయితే భూమి ఇప్పుడప్పుడే నాశనం అయిపోయే పరిస్థితులు అయితే రావు. కానీ ఒకవేళ ఇలాగే కనుక వదిలేసినట్టయితే ఈ నరకాలన్నిటి కారణంగా స్వర్గంలా కనిపిస్తున్న మిగతా ప్రాంతాలు కూడా నరకంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా వచ్చిన కరోనా వైరస్ కారణంగా ఎన్ని దేశాలు ఎంత ఇబ్బంది పడ్డాయో మనకందరికి కూడా తెలిసిందే. సో అటువంటి పరిస్థితులు మిగతా వాళ్ళకి రాకూడదు అంటే ఇప్పుడు ఇటువంటి నరకాలన్నింటినీ కూడా కొంచెం రిపేర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ అలా చేయాలంటే ఫస్ట్ వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, నాలెడ్జ్ని ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ప్రపంచం అంతా కూడా బాగుపడుతుంది. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహీధర్, మీరు అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్లో మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ని ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి. బట్ ఏంజిల్ వన్ అండ్ అప్స్టాక్స్ ఈస్ ద బెస్ట్ కంపెనీస్. ఈ కంపెనీస్ యొక్క లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాటి మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. రెండింటిలో మీరు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. ఏంజిల్ వన్లో అయితే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని ఎర్న్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ని డీప్గా స్టడీ చేసి అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ సంపాదించవచ్చు. ఇప్పుడే డీమాట్ అకౌంట్స్ని ఓపెన్ చేసుకోండి. బట్ పూర్తి స్థాయిలో స్టాక్ మార్కెట్ గురించి అవగాహన వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటి మీద క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి.